నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభాకు స్వాగతం। ఈ రోజు మదర్స్ డే। నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఇంకా అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించడమే తరువాయి। సమస్యలేమీ ఉండవని అనుకుంటారు చాలా మంది। అయితే నిజానికి గర్భంతో ఉన్నప్పటికంటే కాన్పు తర్వాతే అమ్మకి సమస్యలు ఎక్కువ అవుతాయి। బిడ్డకు పాలు లేకపోవడం, రక్తహీనత, సిజేరియన్ కోతలు, ప్రసూతి నిర్వేదం ఇలా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి। కాన్పు తర్వాత అమ్మల్ని కమ్ముకొచ్చే ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం। మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం, మధురానుభూతుల సమ్మిళితం, మొత్తంగా అమ్మదనం స్త్రీ జీవితానికే నిండుదనం। అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని పరితపిస్తుంది। కడుపున నలుసు పడిందని తెలియగానే ఇక తన ఆనందానికి హద్దే ఉండదు। ఆలోచనలన్నీ లోపల పెరుగుతున్న బిడ్డ చుట్టే పరిభ్రమిస్తుంటాయి। ఇంట్లో వాళ్ళు కూడా తనకి సంబంధించిన అన్ని విషయాల్లో సకల జాగ్రత్తలు తీసుకుంటారు। అయితే కాన్పైన తర్వాత ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంటుంది। బిడ్డ బాగోగుల పేరుతో తల్లి ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు। స్త్రీ గర్భం ధరించినప్పుడు డెలివరీ అప్పుడు తన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి। బరువు అనేది పెరుగుతుంది, ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, అంటే నీరు పడుతుంది అన్నమాట శరీరానికి। వీపుకున్న కండరాలు, పొట్టకున్న కండరాలు చాలా వీక్ అయిపోతాయి। దాంతో బ్యాక్ పెయిన్, అబ్డమిన్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది। సో ఈ చేంజెస్ నుంచి స్త్రీ శరీరం కోలుకోవడం చాలా ఇంపార్టెంట్। ఈ స్త్రీ శరీరం కోలుకోవడమే కాదు, తను కాన్పు తర్వాత కొత్త తల్లికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట। కొత్త రెస్పాన్సిబిలిటీస్ అంటే శిశువుకి ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాలి। శిశువుకి అన్ని రిక్వైర్మెంట్స్ తనే చూసుకోవాల్సి వస్తుంది। శిశువులో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము, మరి నిద్ర అనేది తక్కువగా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ తోటి। ఈ కొత్త రెస్పాన్సిబిలిటీస్ కోసం తన బాడీ ప్రిపేర్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। సో ఈ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం చాలా ముఖ్యం। అంటే కోలుకోవాలి తను ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన చేంజెస్, మళ్ళీ బాడీ ప్రిపేర్ కావాలి కొత్త రెస్పాన్సిబిలిటీస్ కోసం। ఈ బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయనీకే ఆహారం, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్। ఈ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో అడ్జస్ట్మెంట్స్ అవసరం ఉంటాయి ఈ బాలింతరాలకి। ఎందుకంటే హార్మోన్స్ అనేటివి అకస్మాత్తుగా తగ్గిపోతాయి। హార్మోన్స్ తగ్గిపోవడమే కాదు, తన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుంది। ఇంకా తన రిలేషన్షిప్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ స్టేజ్లో ఆల్టర్ అవుతుందన్నమాట। ప్రెగ్నెన్సీ అప్పుడు తనే మెయిన్ ఫోకస్ ఉంటుంది తన ఫ్యామిలీకి, హస్బెండ్కి। కానీ డెలివరీ అయ్యాక, శిశువు పుట్టాక తను అంత ఇంపార్టెంట్ ఫోకస్ ఉండదు కాబట్టి తనకు కొంచెం డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి। దీనికోసం తను జాగ్రత్తగా ఉండి ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిదన్నమాట। రక్తహీనత ఇదొక పెనుశాపం। నిత్యం ఏదో ఒక రకం ఆకుకూరను తీసుకోవడం ద్వారా సులువుగా నివారించుకునే వీలున్న ఈ రక్తహీనత కేవలం అవగాహన లేమి కారణంగా చాలా మందిలో రక్తహీనత ఒక విపత్తుగా మారుతోంది। గర్భిణీ దశలో ఐరన్ టాబ్లెట్లతో ఎలాగో అలా నెట్టుకొచ్చినా కాన్పు తర్వాత చాలా మందిలో రక్తహీనత మళ్లీ మొదటికి వచ్చేస్తుంటుంది। ఐరన్ మాత్రల్ని, ఆకుకూరల్ని తీసుకోమని ప్రోత్సహించేవాళ్లు లేకపోవడం, బిడ్డ ఆలనా పాలనలో తీరిక దొరకకపోవడంతో చాలామంది తల్లులు రక్తహీనత గురించి అంతగా పట్టించుకోరు। ఫలితంగా రక్తహీనత తీవ్రంగా మారి మాతృత్వపు అనుభూతులకు అడ్డంకిగా నిలుస్తుంటుంది। ఒక స్త్రీ కాన్పు వచ్చేకి ముందే, అంటే ఈ అడాలసెంట్ పీరియడ్ నుంచే వాళ్ళకి రక్తహీనత అనేది డైట్ వల్లనే అయితే ఏమి, వాళ్ళు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనైతే ఏమి, రక్తహీనత అంటే బహిష్టిలో చాలా ఎక్కువ రక్తం పోవడం వలన